నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రేపు అంటే 1 ఆగస్ట్ 2026న ఓపెనింగ్కి గ్రాండ్ ఇనాగరేషన్కి సిద్ధమవుతున్న ఈ తరుణంలో ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరికి దక్కాలనే దానిపైన ఆంధ్రప్రదేశ్లో రాజకీయం వేడెక్కింది ఈ వర్షాకాలం టైంలో కూడా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబు నాయుడిది అంటూ సోషల్ మీడియా ద్వారా భారీ ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అయితే గతంలో ఇదే ప్రాజెక్టుపై జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలను ఇప్పటి ఆయన వైఖరిని కంపేర్ చేసి చూస్తే నాకైతే స్పష్టమైన డిఫరెన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ఎవరిది అన్న దాని మీద రాజకీయ రచ్చ చర్చ మొదలైంది. ఈ వీడియోలో నిజాలు నిగ్గు తేల్చే ప్రయత్నం చేద్దాం. మొదటిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ట్వీట్, అక్కడి నుంచి మొదలు పెడదాం మనం. ఆ ట్వీట్ నేను ఒకసారి మీకు యాజ్ ఇట్ ఈస్ వినిపించే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అనేకమైన కీలకమైన అంశాలు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఆయన ట్వీట్ ఏం మొదలు పెట్టారంటే, పని వైఎస్ఆర్సీపీది, ప్రచారం చంద్రబాబు నాయుడిది, క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్ అదే చంద్రబాబు మార్కు రాజకీయం. ఉత్తరాంధ్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయిగా నిలవనున్నటువంటి భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధం కావటం ఎంతో సంతోషకరం. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో ఈ ఎయిర్పోర్ట్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభం కావటం భోగాపురానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపును తీసుకొస్తుంది. తద్వారా దేశాల్లో ఈ విమానాశ్రయం గురించి విస్తృతంగా తెలియటంతో పాటుగా వ్యాపారం, వాణిజ్యం, పర్యాటక రంగాలు మరింత ఊపందుకునే అవకాశాలు స్పష్టంగా ఈ ఏరియాలో ఏర్పడుతుంది. ఇదే సమయంలో భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ క్రెడిట్ చోరీ చేసేందుకు చంద్రబాబు నాయుడు గారు శాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉన్నారు. తాను ఏమీ చేయకపోయినా కీర్తి తనకే దక్కాలి అంటూ క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నాడు. అయ్యా ముఖ్యమంత్రి గారు, భోగాపురంలో ఎయిర్పోర్ట్ కోసం మీరు నిజంగా ఏం చేశారో కనీసం మీ మనస్సాక్షికైనా ప్రశ్నించుకోండి. 2019 ఎన్నికలకి నెల రోజుల ముందు హడావుడిగా ఏమి చెయ్యకపోయినా ఒక్క రాయి వేయటం తప్ప భోగాపురం విమానాశ్రయం కోసం మీరు చేసింది ఏముంది? జూన్ 2020లో నిర్మాణం కోసం జిఎంఆర్ సంస్థతో కన్సెషన్ అగ్రిమెంటు కుదుర్చుకోవటం దగ్గర నుంచి ల్యాండ్ అక్విజిషన్, ఆర్&ఆర్, సైట్ క్లియరెన్సెస్, ఎన్ఓసిస్, భద్రతా అనుమతులు, నీరు, విద్యుత్తు, ఇంటర్నల్ రోడ్స్, ఏరోనాటికల్ సర్వీసెస్, ఆర్థిక సమీకరణ వరకు ప్రతి కీలకమైన ప్రక్రియ పూర్తయింది మా ప్రభుత్వ హయాంలోనే. కాదంటారా చంద్రబాబు గారు? అది ఆయన ట్వీట్ సారాంశం. ఇప్పుడు గతంలో జగన్ రెడ్డి గారు మాటలు ఏమన్నారు, అవి యాజ్ ఇట్ ఈస్ ఆయన అన్న మాటల్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పటి వరకు మనం ట్వీట్ వినిపించాను. ఇక ఆయన అన్న మాటలు గతంలో, ఎయిర్పోర్ట్ కోసం 15,000 ఎకరాలు అక్విజిషన్ చేయటం, దానికి ఒక ల్యాండ్ పూలింగ్ అని ఒక పేరు పెట్టడం, 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరుతో తీసుకోవటం ఎంత మట్టుకు, ఎంతవరకు ధర్మం అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా అడుగుతున్నాను. నేను ఉన్న విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో మధ్యాహ్నం పూట పోతే ఏగలు తోలుకుంటున్నారు. అక్కడ ఉన్నది విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 350 ఎకరాలు. సరే, ఆ 350 ఎకరాలకు ఇంకా అక్కడే ఇంకా చాలా భూమి ఉంది ఆ పక్కన. ఆ భూమి సరిపోదా? సరిపోతుంది. ఫస్ట్ దాన్ని అధ్యయనం చేయండి. నెక్స్ట్ ఇంకొక మాట ఆయన అన్నది, కొచ్చి
కొచ్చిన్ కేరళ ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 800 ఎకరాల్లో నడుస్తూ ఉన్నప్పుడు, చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ 1283 ఎకరాల్లో నడుస్తూ ఉన్నప్పుడు ఇది ఏ రకంగా న్యాయం? ఇక్కడ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ బాగా ఉన్నదాన్ని వదిలేసి వేరే చోటకి పోయి అక్కడ ఏకంగా 15,000 ఎకరాలు ఎయిర్పోర్ట్ పేరిట అక్వైర్ చెయ్యాలి అని చెప్పి ఈ దిక్కుమాలిన ఆలోచన చెయ్యటం, రైతుల కడుపు కొట్టడం నిజంగా ఎంత మటుకు ధర్మం అని అడుగుతా ఉన్నా. ఇంకొక పాయింట్ ఆయన అన్నమాట, భోగాపురం అనేది భీమిలికి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉంది, విశాఖపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరొక్కసారి మళ్ళీ మీ అందరికీ కూడా చెప్తూ ఉన్నా, గట్టిగా పోరాడదాం, గట్టిగా నిలబడదాం. ఇంకొకటి కూడా చెప్తా ఉన్నా, కోర్టుకి కూడా పోదాం, కోర్టులో కేసులు వేసైనా పోరాడైనా గట్టిగా నిలబడి ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ని ఆపే కార్యక్రమం చేపడదాం. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు పోకుండా చేస్తాం. ఇంకొక మాట, అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు పొరపాటున తనకున్న అధికార బలంతో, అధికార మదంతో దుర్వినియోగం చేస్తూ ఏదైనా పొరపాటున మన భూమిని లాక్కునే కార్యక్రమం చేస్తే మాత్రం రానున్న రోజులు మన రోజులని మాత్రం గుర్తుపెట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. అది మర్చిపోకండి మీరు. మనందరం కూడా ఇదే గుర్తుపెట్టుకుందాం. రానున్నవి మన జగనన్న రోజులు, మనమే రాబోతున్నాం. వచ్చిన తర్వాత వీళ్ళు అన్యాయంగా చేస్తున్న ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ఎక్విజిషన్ని ఆపేద్దాం. చంద్రబాబు నాయుడు గారిని బంగాళాఖాతంలో కలిసే రోజు త్వరలోనే వస్తుంది. వచ్చేది మన ప్రభుత్వం. మళ్ళీ మీ భూముల్ని కూడా తిరిగి మీకు వెనక్కి ఇస్తాము అని చెప్పి గట్టిగా మీ అందరి ముందు హామీ ఇస్తూ చెప్తున్నా. ఈ పోరాటం ఆగదు. అన్ని రకాలుగా మీకు తోడుగా ఉంటాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు కూడా మీకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తూ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎక్కువగా మద్దతు ఇస్తాం మీకు. అవసరమైతే ధర్నాకు మళ్ళీ రావాల్సి వచ్చినా కూడా నేనైనా రావటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మళ్ళీ చెప్తా ఉన్నా. గట్టిగా అందరం కలిసి పోరాడదాం భోగాపురం ఎయిర్పోర్ట్కి వ్యతిరేకంగా. ఇక్కడ ఎర్ర బస్సు కూడా రాని చోట ఎయిర్ బస్సా? ఇది జగన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు రకరకాల సందర్భంలో. అప్పట్లో 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే ఏం చేశారు ఇప్పుడు చూద్దాం. ఇది నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు దాకా ట్వీట్ చూసాం, ఆయన గతంలో మాట్లాడిన మాటలు చూసాం. ఆయన అధికారంలోకి వచ్చినాక కాంట్రాక్టర్ల రద్దు, డీల్స్ టిస్టులు జరిగినాయి. జిఎంఆర్ కాంట్రాక్ట్పై కక్ష సాధింపుగా వ్యవహరించారు. 2019కి ముందే గ్లోబల్ టెండర్ల ద్వారా అత్యధిక ఆఫర్ ఇచ్చినటువంటి అంటే L1 ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్ దక్కించుకున్న జిఎంఆర్ గ్రూప్ ఆమోదాన్ని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసింది. ఎయిర్పోర్ట్తో పాటు ఇవ్వాల్సిన కమర్షియల్ ల్యాండ్ డెవలప్మెంట్ నిబంధనలను సాకుగా చూపి కాంట్రాక్ట్ని రద్దు చేసే దిశగా జగన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే అడుగులు వేశారు. ఇంకా ఒక్క పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాలా, అరబిందో కాకినాడ సెస్ సీపోర్ట్ లింకులు, విశాఖపట్నం ఎకనామిక్స్ జోన్ SCZ మరియు కాకినాడ సీపోర్ట్లో మేజర్ వాటాలను అరబిందో ఫార్మా లేదా ఆ అరబిందోకు సంబంధించిన అనుబంధ సంస్థలకి దక్కించుకోవటం వెనక వ్యూహం ఉంది కదా. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ హక్కులను కాకినాడ సీపోర్ట్ మరియు కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం దారి మళ్లించే ప్రయత్నం జరిగిందే అనేది తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి, మనం విన్నాం కూడా. ఇక చివరకు లీగల్ చిక్కులు, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ భయం, జిఎంఆర్ సంస్థ చట్టబద్ధంగా కోర్టుకు వెళ్ళే అవకాశం ఉండటంతో మళ్ళీ అవే కండిషన్స్తో అదే జిఎంఆర్ సంస్థకి పనులు అప్పగించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. అంటే రూట్ మార్చడానికి చూసి
కుదరకపోవటంతో మళ్ళీ పాత దారికి రావలసి వచ్చింది. ఇక మనం నెక్స్ట్ స్టెప్ చూస్తే సుప్రీంకోర్టు కేసుల దగ్గర నుంచి, హైకోర్టులో కేసుల దగ్గర నుంచి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఎన్జిటిలో కేసుల దగ్గర నుంచి మొదలైన అనేక కేసుల్ని పరిష్కరించుకుంటూ వస్తూ కూటమి వచ్చిన తర్వాత ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా గతంలో మేము శంకుస్థాపన చేశాము అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చెప్పుకోవటం అనేది నిజంగా ఇంతకంటే దారుణమైన బురద రాజకీయాలు బహుశా ప్రపంచ చరిత్రలో ఉండకపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు క్రెడిట్ చోరీ వ్యవహారం. ఒక ఎయిర్పోర్ట్ రావాలంటే మనం రియలిస్ట్గా మాట్లాడదాం, పార్టీలకి అతీతంగా. కేంద్ర ప్రభుత్వ అనుమతులు, సెంట్రల్ క్లియరెన్సెస్ చాలా ఇంపార్టెంట్, కీలకమైన దశ, అత్యంత క్లిష్టమైన ఘట్టం ఇది. ఇక్కడే అప్పటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు గారి సహాయ సహకారంతో చంద్రబాబు నాయుడు గారు సాధించినటువంటి లీగల్ క్లియరెన్సెస్ ఒక్కసారి వినిపించే ప్రయత్నం చేస్తా. జనవరి 27, 2016 సైట్ క్లియరెన్స్. కేంద్ర ప్రభుత్వం నుంచి భోగాపురం స్థలానికి అధికారికంగా అఫీషియల్లీ సైట్ క్లియరెన్స్ సాధించగలిగారు. నంబర్ 2, జూన్ 9, 2016 జీవో నంబర్ 64 ల్యాండ్ ప్యాకేజ్. భూములు ఇచ్చిన రైతులు నష్టపోకూడదని, అప్పటి వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక నష్టపరిహార ప్యాకేజీని జీవో 64 ద్వారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. నేను జీవోలతో సహా చెప్తా. నెక్స్ట్ 7 అక్టోబర్ 2016 ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ నుంచి ప్రాజెక్ట్ నిర్మాణానికి ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ తీసుకువచ్చింది చంద్రబాబు నాయుడు గారి హయాంలో. నెక్స్ట్ 10 మార్చ్ 2017 జీవో నంబర్ 39 అండ్ జీవో నంబర్ 76 స్టీరింగ్ కమిటీ, నెగోషియేషన్ కమిటీలను ఏర్పాటు చేస్తూ కాంట్రాక్ట్, లీగల్ ప్రాసెస్ ఇవన్నీ కూడా వేగవంతం చేశారు. నెక్స్ట్ ఆగస్ట్ 14, 2017 క్లియరెన్సెస్ అంటే పర్యావరణ అనుమతి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. ఇది చాలా క్రిటికల్ దశ అని చెప్పవచ్చు. ఏ ప్రాజెక్టుకైనా కూడా అన్నిటికంటే క్లిష్టమైన దశ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్. మరి నాటి కేంద్ర పర్యావరణ శాఖ ద్వారా అధికారికంగా 14 ఆగస్ట్ 2017 సాధించి ప్రాజెక్ట్ లీగల్ అడ్డంకుల్ని తొలగించారు చంద్రబాబు నాయుడు గారు. సో ఓవరాల్గా భోగాపురం మీద జరిగిన రకరకాల స్టేజెస్లో ఇవి అంశాలు. డియర్ ఫ్రెండ్స్, రాజకీయాల్లో నాయకులు వస్తుంటారు, పోతుంటారు, కానీ చరిత్రలో నిలిచేది రికార్డ్స్, ప్రభుత్వ జీవోలు ఎప్పుడు అబద్ధం చెప్పవు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వెంక ఉన్న ప్రతి ఒక్క జీవో, ప్రతి ఒక్క అనుమతి, ప్రతి ఒక్క అడుగు, విజన్, క్రియేటివిటీ, ప్లానింగ్ చంద్రబాబు నాయుడు గారి పట్టుదలకు, విజన్కు నిదర్శనం కాదు అని మీరు అనగలరా? ఈ డీటెయిల్డ్ డేటాబేస్డ్ లీగల్ అండ్ అనాలిసిస్పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. చంద్రబాబు నాయుడు గారు ఎట్లా ప్లాన్ చేశారు అప్పట్లో, తర్వాత జగన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు, ఇప్పుడు ఏం ట్వీట్ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, మరి ఉత్తరాంధ్రకి మణిహారంగా రాబోతున్న ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఇన్ని రకాల డిస్కషన్స్ పాయింట్స్, ట్వీట్స్, సోషల్ మీడియా ద్వారా చర్చలు జరుగుతున్న నేపథ్యంలో రియాలిటీని మీకు తెలియజేసే ప్రయత్నం చేశాను. వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.